మ్యూచువల్ ఫండ్స్లో అసలు పెట్టుబడి ఎందుకు పెట్టాలి? అలా పెట్టడం వల్ల ఇన్వెస్టర్స్కి కలిగే ప్రయోజనాలు ఏంటి? మొదటి ప్రయోజనం ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. ఇన్వెస్టర్స్ ప్రస్తుతం ఉన్న వారి బిజీ సమయంలో పరిశోధన చేసి వ్యక్తిగత షేర్లు లేదా బాండ్లు కొనడం అనేది చాలా కష్టతరం. అందువల్ల మ్యూచువల్ ఫండ్స్ అనేవి అవసరమైన నైపుణ్యం, అనుభవం కలిగిన ప్రొఫెషనల్ మేనేజర్స్ని అపాయింట్ చేసి వారి ద్వారా పెట్టుబడులను సజావుగా మానిటర్ చేసి స్కీమ్ యొక్క లక్ష్యాలు చేరుకోవడానికి నిరంతరం కృషి చేస్తాయి. అంటే ప్రొఫెషనల్ మేనేజర్స్ని పొందుతున్నారు. రెండవ ప్రయోజనం రిస్క్ డైవర్సిఫికేషన్. ప్రతి ఒక్కరూ చేసే తప్పు ఏంటంటే ఒకే రకమైన పెట్టుబడి మార్గాన్ని ఎంచుకోవడం. ఉదాహరణకి కొంతమంది వడ్డీకి అప్పు ఇవ్వడం లేదా కొంతమంది బంగారం దాంట్లో ఇన్వెస్ట్ చేయడం. ఇలా రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఎక్కువ లాస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల రిస్క్ తగ్గించడానికి మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడులను అనేక భద్రత మరియు ఆస్తి మార్గాలు, ఉదాహరణకి ఈక్విటీ, డెట్, గోల్డ్ విభజిస్తూ డైవర్సిఫికేషన్ ద్వారా లాస్ తగ్గించడానికి చూస్తారు. మూడవ ప్రయోజనం అఫోర్డబిలిటీ అండ్ కన్వీనియన్స్. చాలామంది మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టాలంటే చాలా పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అనుకుంటారు. కానీ మ్యూచువల్ ఫండ్లో ఎటువంటి వారైనా కనీసం 100 రూపాయలతో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాంటి స్కీమ్ను ఏఎంసీలు ప్రతి సామాన్యుడికి అందిస్తున్నాయి. నాలుగవ ప్రయోజనం లిక్విడిటీ. ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్లో మీరు ఎప్పుడైనా మీకు కేటాయించిన యూనిట్స్ను సెల్ చేసి మీ డబ్బును 1 నుంచి 3 బిజినెస్ వర్కింగ్ డేస్లో పొందవచ్చు. అలాగే లిక్విడ్ ఫండ్స్, ఓవర్ నైట్ ఫండ్స్లో అయితే రిడీమ్ చేసిన నెక్స్ట్ డేలోనే మీ డబ్బును పొందవచ్చు. అలాగే ఈఎల్ఎస్లో అయితే దానికి 3 years లాకిన్ పీరియడ్ ఉండటం వల్ల మీ డబ్బును 3 సంవత్సరాల తర్వాత రిడీమ్ చేసుకొని ఆ నగదును పొందవచ్చు. మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో మీరు రిడీమ్ చేసిన తర్వాత మీ డబ్బు ఎక్కడికి వెళ్తుందని సందేహం రావచ్చు. మీ డబ్బు మీ అకౌంట్కి లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ ఖాతాలోనే పడుతుంది. ఐదవ ప్రయోజనం తక్కువ ఖర్చుతో ఫండ్ నిర్వహణ. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మీకు వచ్చే లాభంతో పోల్చినప్పుడు మీరు ఫండ్ నిర్వహణకు పెట్టే ఖర్చు చాలా తక్కువ. అసలు చెప్పాలంటే నెగ్లిజిబుల్ అని చెప్పవచ్చు. ఆరవ ప్రయోజనం మ్యూచువల్ ఫండ్స్ అనేవి నిబంధనలతో కట్టబడినవి. మ్యూచువల్ ఫండ్స్ భద్రత మరియు మార్గదర్శకాలు కలిగినవి. వీటిని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ద్వారా నిర్వహిస్తుంది. ఇది పెట్టుబడిదారుల రక్షణ, పారదర్శకత మరియు సరైన రిస్క్ మిటిగేషన్ ఫ్రేమ్వర్క్ మరియు న్యాయమైన మౌలిక పద్ధతులపై నియమాలను అమలు చేస్తుంది. ఏడవ ప్రయోజనం పన్ను ప్రయోజనాలు. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మీరు ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు 1,50,000 వరకు మీరు ట్యాక్స్ కింద ఎగ్జంప్షన్ ఉంటుంది అకార్డింగ్ టు సెక్షన్ 80C.